గోదావరి జిల్లాలను తుంగతుర్తి నియోజకవర్గానికి తీసుకొచ్చి సస్యశ్యామలం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. శ్రీరామ్ సాగర్ రెండో దశ ద్వారా గోదావరి జిల్లాకు నీరు అందిస్తామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఘనత ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన రిపోర్ట్ మేరకు మేము ఒక్క అక్షరం కూడా అటు మార్చకుండా ఎస్సీ వర్గీకరణ ముందుకు పోతున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈ శాసనసభలోనే ఎస్సీ వర్గీకరణ చట్టం చేయబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాం. చాలా మంది మాకు ఈ సబ్ కమిటీ విషయంలో ఎస్సీలకి రిజర్వేషన్స్ పెంచాలని చెప్పి రిప్రజెంట్ చేయడం జరిగింది. మేము ఆ విషయంలో వచ్చే సంవత్సరం 2026లో జరిగే సెన్సెస్ ప్రకారము ఆ సెన్సెస్ లో ఎస్సీ జనాభా పర్సెంటేజ్ ప్రకారం 17 నెలలో 18% ఎంతుంటే అంత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సెన్సెస్ తర్వాత ఎస్సీ రిజర్వేషన్ సెన్సెస్ లో ఎంత పర్సెంటేజ్ వస్తే అంత పెంచబోతుందని చెప్పి కూడా మనం చెప్తున్నాం. ఎవరన్నా ఎస్సీ వర్గీకరణ